నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. కృపయేనా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను, నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. కృపయేనా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను, నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం నీ నామదానామృతం. నీ కృపతో అనుక్షణం తృప్తి పొందెదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా ప్రవచన గ్రంథం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 41:16. నీవు యెహోవాను బట్టి సంతోషిస్తావన్న మాట దగ్గర నుండి చదవండి. నీవు యెహోవాను బట్టి సంతోషించెదవు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీవు అతిశయపడుదువు. యాకోబుతో సర్వశక్తి గల దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా దేవుడే మాట్లాడుతూ వచ్చాడు. నీకు సహాయం చేస్తా, నేను నిన్ను విడిపిస్తా, నిన్ను బలపరుస్తా, నీకు తోడైంటా, నిన్ను ధైర్యపరుస్తా అని వాగ్దాన రీతిగా మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రవక్త ద్వారా పలికిస్తున్న మాటలు ఇవి. నీవు యెహోవాను బట్టి సంతోషిస్తావు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడతావు. చూడండి, సంతోషం మనం ధ్యానించే మాట ఏంటంటే సంతోషం. ఏంటంటే అది సంతోషం హృదయానికి సంబంధించింది. దేనికి సంబంధించింది? సంతోషం మన హృదయానికి సంబంధించింది. ఆనందం మన దేహానికి సంబంధించింది అన్నమాట. అందరిలో ఆనందించడం, సంతోషం హృదయంలో కలిగేది. అది మనశ్శాంతినిస్తుంది, తృప్తినిస్తుంది, ప్రశాంతతనిస్తుంది, అలాగే ఒక మంచి అనుభూతినిస్తుంది. మనసులో కలిగే చక్కటి అనుభూతి సంతోషం అనేది. ఆనందం అంటే అందరిలో కేకలు వేయడం, అరవడం, గంతులు వేయడం, ఎగరడం. ఇప్పుడు క్రిస్మస్ పండగ, క్రిస్మస్ మాసం ఇది, డిసెంబర్ అంటేనే. ఇక చూడండి, సెమీ క్రిస్మస్లని, క్రిస్మస్లని, క్యాండిల్ సర్వీస్ అని చిన్నపిల్లలతో డ్యాన్సులు వేపిస్తూ ఉంటారు, నాట్యం వేపిస్తూ ఉంటారు అనమాట. పెద్దవాళ్ళు కూడా డ్యాన్సులు వేసేవాళ్ళు ఉంటారు, నాట్యం ఆడేవాళ్ళు ఉంటారు. అది ఆనందం. సంతోషం అంటే మన మనసులో పుట్టేటువంటి ఒక చక్కటి అనుభూతి. ప్రియ సహోదరులారా, దేవుడు మనకి సంతోషాన్ని, దాని ద్వారా సంతృప్తిని, చూడండి, ఇది మన జీవితంలో ఒక మన జీవితంలో చక్కటి అనుభూతిని కలిగించేటువంటి
సంతృప్తిని కలిగించే ఒక ప్రత్యేకత ఈ సంతోషానికి ఉంటుంది. ప్రియ సహోదరులారా, నా దేవుడు ఈ డిసెంబర్ మాసంలో, ఈ సంవత్సరం ఆఖరి మాసంలో, నీవు యెహోవాను బట్టి సంతోషించుదువుగాక, ఆయన్ని బట్టి సంతోషించేటట్లుగా మీ జీవితాల్లో అద్భుతాలు జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప సంతోషంతో ప్రభు ప్రతి ఒక్కరిని నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ప్రతి ఒక్కరిని సంతోషంతో నింపునుగాక. నీవు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి బట్టి అతిశయపడుదువుగాక. నువ్వు సంతోషిస్తూనే దేవుణ్ణి బట్టి అతిశయపడతావు. మీ హృదయాల్లో దుఃఖము, మీ హృదయాల్లో వేదన, మీ హృదయంలో అసమాధానం ఉందా? మీ హృదయం ఆనందించేంతగా, మీ హృదయం సంతోషించేంతగా ఒక చక్కటి అనుభూతి కలిగించేటట్లుగా ఆయన మీ జీవితాల్లో మేలులు చేసి తృప్తిని, నెమ్మదిని, సమాధానాన్ని కలుగజేసేటట్లుగా మీ జీవితాల్లో అద్భుతాలు చేసి సంతోషంతో నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషిస్తారనే మాట దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంటుంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 10వ వాక్యం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరంట సంతోషించేది? యెహోవాను వెదకువారందరూ హృదయమందు సంతోషించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. అలాగే మొదటి వాక్యం నుండి చదవండి. మొదటి వాక్యం నుండి చదవండి. దేవుని మందసమును తీసుకొని వచ్చి యెహోవా నామమున జనులను దీవించి, పురుషులకేమి స్త్రీలకేమి ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టెను, ఒక భక్ష్యమును, ద్రాక్ష పండ్ల ఆడను పంచిపెట్టి, వినండి, మందసాన్ని ప్రత్యక్ష గుడారానికి తీసుకుని వచ్చేటప్పుడు అందరినీ దీవించి, ఒక సేవకునిగా నేను కూడా మిమ్మల్ని దీవిస్తున్నా, యెహోవా మీ అందరినీ కాపాడి ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దావీదు దీవించి వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష పండ్ల, అంటే ఒక ద్రాక్ష పండ్ల గెలను ఆడను ఇచ్చి అందరికీ పంచిపెట్టి సేవ చేయించు స్తోత్రము చెల్లించుటకు లేవీలలో కొందరిని నియమించెను. 7వ వాక్యం నుండి చదవండి ఇప్పుడు. ఆ దినమందు యెహోవాను అప్పగించెను. ఆ స్తుతి విధం ఏమనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇప్పటి వరకు మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించాం. ఇప్పటివరకు గత నెలంతా దేవుడు మనల్ని ఎలా కాపాడాడో సేవకులు, విశ్వాసులు అద్భుతంగా ఒక్కొక్క తేదీని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటన చేయండి,
ఆయన కార్యములు జనములకు తెలియచేయండి, ఆయన గురించి పాడండి, ఆయన్ని కీర్తించండి, ఆయన అద్భుత క్రియలన్నిటినీ సంభాషణ చేయండి, పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించండి. దేవుణ్ణి వెతకడం అంటే ఏంటి? ఇప్పటివరకు నేను చెప్పిన మాటలన్నీ దాంట్లో దేవుని వెతికే పద్ధతులు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వెతికే పద్ధతులు ఇవన్నీ. స్తుతించడం, ఆయన గురించి మాట్లాడడం, ఆయన గురించి సంభాషించడం, ఆయన గురించి ఇతరులకు తెలియచేయడం, యేసయ్యను గురించి ఆరాధించడం, వాయిద్యాలు వాయించడం, పాటలు పాడడం, వాక్యం వివరించడం, ఇవన్నీ దేవుని వెతికేటువంటి ఒక ప్రత్యేకమైన పద్ధతి. దానికోసం యాజకులు నిర్ణయించాడు, దానికోసం పాటలు పాడేవారిని నిర్ణయించాడు, ఒక పెద్దని నిర్ణయించాడు. సంగీతాలు పాడి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలో ఒక పెద్దని నిర్ణయించాడు. ఆ స్తుతించిన విధమేమనగా దేవుణ్ణి ఎలా సేవించాలి, ఎలా స్తుతించాలి, ఎలా వెతకాలో కూడా ఆ విషయాలన్నీ అక్కడ క్లియర్గా రాయబడి ఉన్నాయి. వెతకడం అంటే కళ్ళు మూసుకొని మందిరం అంతా తిరగడం కాదు. అర్థమవుతుందండి? ప్రభు ఎక్కడున్నాడు? ఈ మూలకున్నాడా, ఆ మూలకున్నాడా, మందిరం వెనకున్నాడా, ముందున్నాడా, పైన ఉన్నాడా, మధ్యలో ఉన్నాడా అని మందిరం అంతా ఆ గుడ్డోళ్ళు కదా కళ్ళు మూసుకొని ఎతికినట్టు ఎతకడం కాదు. వెతకడం అంటే చీకట్లో కదా ఏదైనా వస్తువు ఎతికినట్టుగా ఎతకడం కాదు. వెతకడం అంటే ఆయన గురించి సంభాషిస్తూ ఉండడం. చప్పులు కొడదాం గట్టిగా. యేసయ్య గురించి ఎప్పుడైనా సంభాషించారండి? ఇతరులకి తెలియపరిచారండి? ఆయన గురించి మనం మాట్లాడితే చాలు, ఆయన అక్కడికి దిగి వస్తాడంతే. నా నామం పేరట ఎక్కడ 2-3 కూడి ఉంటారో ఇంకా మనం వెతకాల్సిన పనులు ఆయన వచ్చేస్తాడు అక్కడికి. మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన వస్తాడు, ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడే వస్తాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుండగానే ప్రభు దిగి వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు స్తుతి యాగం అర్పించుచున్నప్పుడు ఆయన దిగి వచ్చునుగాక. ఆయన గురించి అతిశయించుచున్నప్పుడు ఆయన దిగి వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని గురించి అతిశయపడాలి. మా దేవుడు మహాఘనుడు, మహోన్నతుడు, ప్రార్థనలు ఆలకించేవాడు, పరాక్రమశాలి. ఆయన్ని మేము కలిగి ఉండడం మా జీవిత ధన్యత. మా దేవుడు మహిమ గలవాడు, గొప్ప దేవుడు. ఆయన మేము కలిగి ఉన్నాం కనుక ఈ రోజున ఈ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్నామని అతిశయపడడం. చూడండి, దావీదు మందసాన్ని ఎక్కడ తీసుకొస్తున్నాడు? గుడారం ఏర్పాటు చేసి తీసుకొని వస్తున్నాడు. దేవుని మందసం, కరుణాపీఠం, 2 కెరూబులు, కెరూబుల మధ్యలో ఎవరు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆ మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ప్రజల్ని దీవించి వాళ్ళకి ఆహారం పెట్టి ఏమేమి ఇచ్చాడంట? ఒక్కొక్క రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష పళ్ళ అడను, ఇక కావలసినవన్నీ ఆహారం, ఆరోగ్యం ఇచ్చే వాటిని ఆహారం తిని వాళ్ళు తృప్తిగా ఉండాలని వాళ్ళకి రొట్టెను, భక్ష్యమును, ద్రాక్ష పళ్ళను వాళ్ళకి పంచిపెట్టాడు. తిని ఆరాధన చేయండి రా బాబు అని. ప్రైజ్ ది లార్డ్. తిని సంతోషంగా ఉండమని. అర్థమవుతుందండి? రొట్టె తినండి, భక్ష్యం తినండి. అరిసెల మీద అరిసెలు పంచిపెడతాను ఇక్కడ పని చేస్తుంటే. పూటకు అరిసెలు తెచ్చి పెడుతున్నారు, కావాల్సిన స్వీట్లు, అరటిపళ్ళు తెచ్చి పెడతా ఉన్నారు. గెలలు అరటిపళ్ళు, అబ్బో మామూలుగా కాదు. తిన్నంత తినండి, పరిచర్య చేయండి, స్తుతించండి, ఆయన గురించి సంభాషించండి. ఒక్కొక్కడు దేవుని గురించి సంభాషించడు. వాడిట్లా, వీడిట్లా, ఆమె ఇట్లా, ఈమె ఇట్లా. అసలు పాస్టర్ గారే మంచోడు కాదంటాడు ఒకడు. ఈడేదో మంచోడు అయినట్టు. అసలు సిస్టర్లే మంచోళ్ళు కాదు, పాస్టర్లే మంచోళ్ళు కాదు, సేవకులు ఎవడు మంచోడు కాదని చెప్తుంటాడు. ఈడేదో పెద్ద మంచోడు అయినట్టు. ఈడు పచ్చకామెరలోడు అనమాట. వాడి కళ్ళన్నీ ఎలా ఉంటాయి? అందరూ పచ్చగా కనపడతాను అనమాట. ఆయన కంట్లో దూలం ఉంటుంది, అందరి కంట్లో నలుసు ఎత్తుకుంటూ తిరుగుతుంటాడు. ఈయన పెద్ద భక్తుడు అయినట్టుగా చెప్తుంటాడు. వాడు మంచోడు కాదు, ఈడు మంచోడు. అవన్నీ ఎందుకురా బాబు నీకు? అమ్మ అవన్నీ ఎందుకు మీకు?
మా దేవుడు మహిమగల దేవుడు, ఇన్ని అద్భుతాలు చేశాడని చెప్పు. పిల్లలు లేకపోతే పిల్లల్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చిన తర్వాత వాళ్ళకి అనారోగ్యంగా ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా యేసయ్య అని చెప్పు. అవి చెప్పరు, ఊసులు చెప్పుకుంటారు. వాడు దొంగ, ఈడు దొంగ, వాడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదని చెప్పుకుంటూ తిరగమంటే బాగా తిరుగుతారు అంటే మాటలు చెప్పుకుంటారు. అవన్నీ మనకి ఎందుకండి? మన దేవుని గురించి మనం అతిశయపడితే చాలు. మన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. నేను సేవకు వచ్చిన కొత్తలో మా పాస్టర్ గారు అందరిని కూర్చోబెట్టి భోజనం అంతా అయిన తర్వాత ఒక్కొక్కడు ఒక విషయాన్ని గురించి స్తోత్రం చెప్పాలి. బియ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రం, పప్పు ఇచ్చిన దేవునికి స్తోత్రం, ఇంకా కారము, ఉప్పు, పసుపు, ఇంకా అలాగే మంచి నూనె, ఇంకా చెప్పండి, సాల్ట్, గ్యాస్, వంట చెరుకు, కందిపప్పు, అన్నీ ఎన్ని పప్పులు ఉంటాయి అన్ని పప్పులు, గన్నేరు పప్పు తప్ప. ప్రైజ్ ది లార్డ్. ఇక చెప్పమంటే అందరం ఇంచుమించుగా 40 మంది ఉన్నాం అనమాట. ఒక్కొక్కడు చెప్పాలి, ఎత్తుక్కునే వాళ్ళం. ఆ పక్కనోడు ఉండేవారే జగ్గు బకెట్ ఇచ్చాడు కదా, దాని గురించి చెప్పండి. ఇంకేం చెప్పాలంటే సోప్ బాక్స్, సోప్ ఇచ్చాడు కదా, దాని గురించి కూడా చెప్పు. నా దగ్గరికి వచ్చేసరికి అయిపోయింది, ఏం చెప్పాలనుకుంటూ ఉండేవాడిని. మంచినీళ్ళు ఇచ్చాడు కదా, మొంగడుకునే దానికి సోప్ ఇచ్చాడు కదా, తల షాంపు ఇచ్చాడు కదా, స్తోత్రం చెప్పు. నేను వాష్రూమ్లో ఉన్నప్పుడు అన్నీ గుర్తొచ్చాయి నాకు. మరలా ఒకసారి అన్నిటి గురించి స్తోత్రం చెప్పాను. మొంగడుకుంటుంటే అన్నీ అప్పుడు స్టార్టింగ్ రోజుల్లో మా పాస్టర్ గారిని మమ్మల్ని నడిపించిన జ్ఞాపకం వచ్చి, నిజంగానే ప్రభా జగ్గిచ్చావు, సోప్ ఇచ్చావు, మంచినీళ్ళు ఇచ్చావు, షాంపూ ఇచ్చావు, అన్నీ ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం. నవ్వుకుంటా ఆయన గుర్తొచ్చి నవ్వు వచ్చింది నాకు. ఆయన స్తోత్రం చెప్పాను. ఇన్ని గురించి తలంచి స్తోత్రం చెప్పాలి. అగ్గిపుల్ల ఇచ్చినందుకు కూడా స్తోత్రం చెప్పాడు ఒకడు. మరి ఏమనుకుంటున్నారు మీరు? అన్నిటి గురించి చెప్పాలి రోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సనుక్కుంటా, నసుక్కుంటా, కసురుకుంటా, ఇసురుకుంటా, గొడవలు పడుకుంటా కాదు. అది కాదు ఎతకడం అంటే దేవుణ్ణి. మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే, ఆయన వెతకడం, ఆయన గురించి సంభాషించడమే. ఏంటి అర్థమవుతుంది నేను చెప్పే మాటలమ్మా మీకు? ఆయన గురించి సంభాషించడమే, జనములలో ఆయన్ని ప్రకటించడమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని గురించి అతిశయపడడమే ఆయన వెతకడం. నీ కలిగిన దాంట్లో ఇతరులకు ఇచ్చి వారిని దీవించు, ఆశీర్వదించు. దాచిపెట్టి పాడిన తర్వాత బయట పాడేయడం కాదు. ఇతరులకు ఇచ్చి దీవించు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా. కోతులు ఎక్కువ తిరుగుతున్నాయి. ఏంటంటే ఒక అన్నయ్య చెప్పాడన్నా, వాటికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది ఇక్కడ అని. మనుషులకు పెట్టట్లేదు కానీ కోతులకు బాగా పెడుతున్నారు అన్నమాట. ఇతరులకి ఆహారం ఇచ్చి ఏం చేయాలి? మనం వారిని దీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన గురించి ధ్యానించాలి, ఆయన గురించి పాడాలి, ఆయన గురించి స్తుతించాలి, ఆయన గురించి సేవించాలి. ప్రైజ్ ది లార్డ్. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. మీరు ఆయన గురించి పాడారా? ఆయన గురించి స్తుతించారా? ఆయన గురించి ఆరాధించారా? ఆయన చేసిన మేలుల గురించి అతిశయపడి ఇతరులకు తెలియచేశారా? దేవుడు నీకు ఇచ్చిన వాటి అన్నిటిని గురించి స్తుతించారా? నీ హృదయమందు యెహోవా సంతోషాన్ని నింపునుగాక. ఆయన స్తుతించి చూడండి మన హృదయం ఎలా ఉంటుందో. కొంతమంది చిటపటలు ఆడుతుంటారు అన్నమాట. చూడండి, పెన్నం మీద నీళ్ళు చేస్తే ఎలా చిటపటలు ఆడుతుంటారు, అలా నిప్పుల్లో ఉప్పేస్తే ఎలా ఉంటారో అలా ఉంటారు. వద్దు, ఆయన గురించి ధ్యానిద్దాం. ప్రభువా మంచి ఆరోగ్యం ఇచ్చావు, మరొక దినం ఇచ్చావు, ఈరోజంతా కాపాడుతున్నందుకు స్తోత్రం, ఈరోజు కావలసినవన్నీ ఇస్తున్నందుకు స్తోత్రం అని అలా చెప్పుకోండి. హృదయం ఏమవుతుందంట? అమ్మ గట్టిగా చెప్పాలా?
ఏంటో కొంతమంది సీరియస్గా చూస్తున్నారు, మరి వాళ్ళు ఏదో పరధ్యానంలో ఉంటున్నారు. ఇక్కడ లేరు, వాళ్ళ మనుషులు ఇక్కడ ఉన్నారు, ధ్యానం ఎక్కడో ఉంది. మా ఆయన వస్తాడేమో, భోజనం ఏర్పాటు చేశాను లేదు, ఈ ధ్యానాలు వద్దు. ఏనండి, మనం ఆయన్ని స్తుతిస్తున్నప్పుడే మన హృదయం అవుతుంది. మన యేసయ్య గురించి ఇతరులకు తెలియపరుస్తున్న హృదయం ఏమవుతుంది? చెప్పాలి గట్టిగా. వాయిద్యాలు వాయించే వారికి కూడా హృదయంలో ఆనందం. మీకు వాయిద్యాలు లేకపోయినా చప్పట్లు కొట్టండి, ఎరగొట్టండి చప్పట్లు, అంతే. కొట్టండి గట్టిగా చప్పట్లు. సర్వజనులారా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచాలండి. ప్రైజ్ ది లార్డ్. 10 తంతుల సితార అని ఉంది కదండి, మన చేతుకున్న ఏళ్ళు ఎన్ని? అదే 10 తంతుల సితారని ఫీల్ అయ్యి చప్పట్లు కొట్టి ఆరాధన చేయండి. మనస్సులో హృదయంలో సంతోషం కలుగుతూ ఉంటుంది. దావీదు ఒక్కడే కాదు, తనతో ఉన్న వాళ్ళందరూ ఆనందించాలని లేవీల్ని, యాజకుల్ని, అలాగే స్తుతించే వాళ్ళని, పాడే వాళ్ళని, ఆరాధించే వాళ్ళని, ప్రజలను అందరినీ సమకూర్చి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మందసాన్ని మోసుకొని వస్తున్నారు. అప్పుడు చెప్తున్న మాట, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. మీరు దేవుని ఎప్పుడు స్తుతించినా, ఎప్పుడు ఆరాధించినా, ఎప్పుడు వాక్యం ధ్యానించినా, ఇతరులకు ఎప్పుడు యేసుని గురించి చెప్పినా మీ హృదయాలు సంతోషంతో నింపబడునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. హల్లెలూయా, 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 హల్లెలూయా. 5వ కీర్తన 11వ వాక్యంలో మాట ఉంటుంది, నిన్ను ఆశ్రయించిన వాళ్ళు, చదవండి ఆ మాట, నిన్ను ఆశ్రయించిన వాళ్ళు. 5:11, నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించెదరుగాక. దేవుని ఆశ్రయించిన వాళ్ళంటే దేవుని మీద ఆధారపడే వాళ్ళు, దేవుని నమ్మి జీవించేవాళ్ళు. ఎవరు సంతోషిస్తారంట? రెండోదిగా, నిన్ను ఆశ్రయించిన వాళ్ళు. ఈరోజు చూడండి, మీకు ఎన్ని పనులున్నా, మందిరానికి రావాలన్నా, ప్రార్థన చేసుకోవాలి, స్తుతించాలి, వాక్యం వినాలి, అక్కడ దేవుని సన్నిధిలో దేవునితో గడపాలని ఆశతో వచ్చారు, అంతేనండి. ఆశతో దేవుని సన్నిధికి వచ్చారు. అలాగే మీకు ఏ సమస్యలున్నా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ప్రభు అయిన యేసుక్రీస్తు అని నమ్మిన వాళ్ళందరూ. దావీదుకి ఏ సమస్య వచ్చినా మొట్టమొదటిగా ఎవరి మీద ఆధారపడతాడు? దేవుని మీద ఆధారపడతాడు. ఎవరిని ఆశ్రయిస్తాడు? యెహోవాయే నా కేడం, యెహోవాయే నా రక్షణ దుర్గం, యెహోవాయే నా ఆశ్రయం, యెహోవాయే నా కొండ, యెహోవాయే నా కోట, యెహోవాయే నా బలం, యెహోవాయే నా దుర్గం, యెహోవాయే నన్ను రక్షించువాడు, యెహోవాయే నా ప్రార్థనలన్నీ. 18వ కీర్తనలు ఇవన్నీ ఉంటాయి. 22వ అధ్యాయం సమూయేలు గ్రంథంలో ఉంటాయి ఈ విషయాలన్నీ. 18వ కీర్తనలు కూడా అవే విషయాలు ఉంటాయి. యెహోవాయే నా బలము, బా ఏం కీర్తన అండి. యెహోవా నా శైలం, నా కోట, నా రక్షణ, నన్ను రక్షించువాడు, నా కేడము. యుద్ధానికి వెళ్తే ఆయన నా కేడము, శత్రువుల మధ్యలో ఉన్నప్పుడు ఆయన నా రక్షణ శృంగము, నేను బలహీనమైనప్పుడు ఆయన నాకు ఒక దుర్గం. నా దేవుడు ఆయన, ఇంకొకరు లేడు, ఎవరు లేడు నాకు దేవుడు ఒక్కడే, నేను ఆరాధించే దేవుడు. నేను ఆశ్రయించున్న నా దుర్గము, ఆయనే నా ఆధారం, నా కీర్తనీయుడు, నా పూజనీయుడు, ఆయనే నా ఆధారం. ఎంత చక్కటి కీర్తన అండి. బలహీనుడు అయినప్పుడు దేవుడే నా బలమని ఆయన్ని ఆశ్రయిస్తున్నావా? శక్తిహీనుడుగా ఉన్నప్పుడు దేవుడే నా దుర్గమని దేవుని ఆశ్రయిస్తున్నారా? శత్రువుల మధ్యలో ఉన్నప్పుడు ఆయనే నా ధైర్యం అని ఆయన్ని ఆశ్రయిస్తున్నారా? ఆపదలో ఉన్నప్పుడు కాపాడే నా దేవుడని ఆయన్ని ఆశ్రయిస్తున్నారా? దుఃఖంలో ఉన్నప్పుడు ఆనందం ఇచ్చే నా దేవుడని ఆయన్ని ఆశ్రయిస్తున్నారా? పేదరికంలో ఉన్నప్పుడు నా దేవుడు శ్రీమంతుడు
అని ఆయన ఆశ్రయిస్తున్నారా? సమస్యల వలయంలో ఉన్నప్పుడు వీటి నుంచి విడిపించే దేవుడు నా దేవుడని ఆయన్ని ఆశ్రయిస్తున్నారా? రోగం చేత ఉన్నప్పుడు నా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చే ఆరోగ్య ప్రదాత, అవయవ నిర్మాణకుడు, ఆరోగ్య ప్రదాత ఆయనే అని ఆయన మీద ఆధారపడుతున్నారా? ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాం. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? చాలాసార్లు మనం మనుషుల్ని ఆశ్రయిస్తాం, డబ్బును ఆశ్రయిస్తాం, విలువైన వాటిని ఆశ్రయిస్తాం, బంధువులను ఆశ్రయిస్తాం, అయిన వాళ్ళని ఆశ్రయిస్తాం, అధికారులను ఆశ్రయిస్తుంటాం. కొన్నిసార్లు మొట్టమొదటిగా మనం ఆశ్రయించాల్సింది ఎవరిని? గట్టిగా చెప్పండి అందరు, యేసయ్యనని చెప్పండి గట్టిగా. మనం ఎవరిని ఆశ్రయించాలి? గట్టిగా చెప్దామా? ఏ సమస్య వచ్చినా మనం ఎవరిని ఆశ్రయించాలి? యేసయ్యను ఆశ్రయించుదుముగాక. ఎవరు ఆయన్ని ఆశ్రయించినా వారి హృదయములో దేవుడు సంతోషాన్ని కలుగు చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమస్య వచ్చినా మనం యేసయ్యను ఆశ్రయిస్తే మన హృదయంలో దుఃఖము, బాధ, కలవరం, కష్టం, కన్నీళ్ళన్నీ ఆయన తొలగించి సంతోషంతో నింపునుగాక. ప్రైజ్ ద లార్డ్. మూడోదిగా దీనులైన వారికి సంతోషం కలుగుతుందనే మాట ఉంటుంది. 29వ కీర్తన 19వ వాక్యం. యెషయా గ్రంథం 29:19. యెషయా గ్రంథం 29:19. అందరు బైబిల్ తెచ్చుంది. యెహోవా యందు చాలు ఎవరికి ఇస్తాడంట సంతోషం? దీనులకు కలిగే సంతోషం రోజు రోజుకి అధికమవుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎవరికి ఇస్తాడంట సంతోషం? ఎంత డబ్బున్నా, ఎంత సంపదలున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎన్ని తెలివితేటలున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, అందమున్నా, ఐశ్వర్యం ఉన్నా, సంపదలున్నా, పేరు ప్రఖ్యాతులున్నా, బలగమున్నా, బంధువులున్నా, ఏముండాలి దేవుని సన్నిధిలో మనకి? దీనత్వం. ఏముండాలి? యెహోవా యందు దీనులకు సంతోషం అధికమవుతూ ఉంటుంది. దీనులైన వారికి సంతోషం ఇస్తాడు. ఆ సంతోషాన్ని రోజు 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 రెట్టింపు చేస్తాడు. ఇప్పుడు కొంతమందికి రోజు రోజుకు సంతోషం తగ్గిపోతూ ఉంది. రెట్టింపు అవడం లేదు, అది తగ్గిపోతూ ఉంది. డిసెంబర్ 25కి కొంతమందికి సంతోషం ఎక్కువ అవుతూ ఉంటుంది, కొంతమందికి తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా మా ఆయన డబ్బులు ఇవ్వలేదు, ఇంకా బట్టలు కొనలేదు, ఇంకా పెయింటింగ్ వేయించలేదు, ఇంకా ఏమైందో అర్థం కావట్లేదు అని కొంతమందికి సంతోషం ఏమవుతుంది? డౌన్ అవుతూ ఉంటుంది. కొంతమందికి సంతోషం రెట్టింపు అవుతూ ఉంటుంది. చప్పట్లు కొడతాం గట్టిగా. రెట్టింపైన సంతోషం దేవుడిచ్చినందుకే చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా. మీ సంతోషాన్ని దేవుడు రెట్టింపు చేయునుగాక, మీ హృదయంలో సంతోషాన్ని పుట్టించునుగాక. దీనులైన వారికి సంతోషం ఇస్తాడు, దాన్ని రెట్టింపు చేస్తాడు. కనుక మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు ఎలా ఉండాలి? తగ్గించుకునే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ఈ విధంగా ఉన్నానంటే అది కేవలం నీ కృపే ప్రభువా. నేనేమై ఉన్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. నేనేమై ఉన్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. ప్రతికూలతలు శృతి మిల్చినను, సంధ్యాకాంతులు నిదురిల్చినను, తొలి వెలుగు నీవై ఉదయించే నాపై నాడు పొందని ఆత్మాభిషేకముతో నిలుపుము.
చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం దీనత్వం కలిగి జీవించాలి. నేను ఏమై ఉన్నా అది దేవుని, నేను సేవకునయ్యానంటే అది దేవుని కృప. మీరు విశ్వాస జీవితంలో స్థిరులై ముందుకు కొనసాగించబడుతున్నారంటే దేవుని కృప. మీరు ఉద్యోగం సంపాదించారంటే దేవుని కృప. ఇల్లు కట్టారంటే దేవుని కృప. మందిరం కడుతున్నామంటే చెప్పాలి గట్టిగా దేవుని కృప. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పౌలు గారికి చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి, చాలా తెలివితేటలు ఉన్నాయి, దైవ ప్రత్యక్షతలు ఉన్నాయి. అయినా నేను ఏమై ఉన్నది దేవుని. ఎంత అద్భుతమైన మాట అండి. నేను ఏమై ఉన్నానో అది కేవలం కృప ద్వారా అయ్యా. యూదులకు యూదుడును, రోమీలకు రోమీయుడును, గ్రీసు దేశస్తులకు గ్రీసు దేశస్తుని, అందరికీ అన్నీ అయినా అది నేను దేవుని కృప ద్వారా అయ్యన్నా. అంటే యూదుల మధ్యలో ఆ పౌరసత్వాన్ని పొందుకున్నాడు, రోమీల మధ్యలో ఆ పౌరసత్వాన్ని పొందుకున్నాడు. అన్ని యూదులకు యూదుడును, అన్ని పౌరసత్వాలు సంపాదించుకున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళతో మాట్లాడతాడు. అంత తెలివితేటలు ఉన్నాయి. కానీ నేను ఇంత అద్భుతంగా నడిపించబడుతున్నానంటే అది కేవలం దేవుని కృప. అంత తగ్గింపు ఉండాలి మనకి. మీకు ఎన్ని తెలివితేటలున్నా, ఎంత మాట్లాడే టాలెంట్ ఉన్నా, ఎంత సంపద ఉన్నా, నేను కేవలం దేవుని కృప వల్లనే ఈ విధంగా ఉన్నానని చెప్పాలి. యేసన్న గారు ఎక్కువగా కృపను గురించి పాడుతూ స్తుతించే వాళ్ళు. ఆయన రాసిన పాటలన్నీ కృప అనే పదం లేకుండా ఉండు. ప్రతి పాటలో ఎక్కడో చోట కృప అనే పదం ఉంటుంది. దేవుడు నాకు కృప చూపించి అద్భుతంగా నడిపించాడని ఆయన తగ్గించుకునే దేవుని స్తుతించి ఆరాధించేవాడు. చాలా తగ్గింపు దైవజనులైన యేసన్న గారి. ప్రపంచం అంతా తిరిగి వచ్చిన ఎంత తగ్గింపు అంటే మౌనంగా దేవుని సన్నిధిలో ప్రార్థన జరిగేటప్పుడు అందరితో పాటు కూర్చొని చక్కగా ప్రార్థనలు ఏకీభవించి దేవుని స్తుతించేవాళ్ళు. సేవకుల మీటింగ్కి వచ్చినప్పుడు అందరితో పాటు కూర్చొని దేవుని స్తుతించి ఆరాధించేవాళ్ళు. చిన్న పిల్లలు ప్రార్థన నడిపినా ఆయన వాళ్ళతో ఏకీభవించేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ప్రార్థనలు ఏకీభవించేవాడు. చాలా తగ్గింపు దైవజనులైన యేసన్న గారికి. అందుకని అద్భుతంగా దేవుడు ఆయన్ని వాడుకుంటూ వచ్చారు. ప్రియ సహోదరులారా, ఎవరైతే దీనులై దేవుని సన్నిధిలో ఉంటారో, ఎవరైతే దేవుని వెతుకుతారో, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వాళ్ళ హృదయాల్ని దేవుడు సంతోషింపచేయునుగాక. యెహోవాను బట్టి మీరు మనమందరం ఈ మాసంలో సంతోషంగా జీవించదముగాక. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వాక్యం. మరియు హన్నా విజ్ఞాపన చేసేలాగా నేను చాలు నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నా. చాలండి. ఇక్కడ ప్రారంభంలో రాయబడిన మాట ఏంటంటే, నా హృదయము యెహోవాను బట్టి సంతోషించుచున్నది. అంటే ఆమె ప్రార్థన చేసుకుంది. ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు, చక్కటి కుమారుని ఇచ్చాడు. దేవుని సన్నిధికి వెళ్ళి నా హృదయము యెహోవాను బట్టి సంతోషించుచున్నది. అంతకుముందు ఎలా ఉంది? ఆమె బాధతో ఉంది, దుఃఖంతో ఉంది, వేదనతో ఉంది, కన్నీళ్లతో ఉంది, కలవరాలు, నిందలు, అవమానాలు. అయిన వాళ్ళు, అనుకున్న వాళ్ళు, తోబుట్టువులు, బంధువులు, రక్త సంబంధికులు, కుటుంబీకులు అందరూ నిందిస్తున్నారు ఆమెని. అవమానకరంగా మాట్లాడుతున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు. పిల్లలు లేరు, అందరూ నిందించే వాళ్ళే, అవమానపరిచే వాళ్ళే.
హేళనగా మాట్లాడేవాళ్ళే. అంతకుముందు చాలా బాధగా ఉంది, దుఃఖంతో ఉంది, వేదనతో ఉంది, కలవరంతో ఉంది, నెమ్మది లేని జీవితం. దేవుని సన్నిధికి వెళ్ళినా నెమ్మది ఉండట్లేదు. ఏటేటా బలులు అర్పించేదానికి దేవుని సముఖానికి వెళ్ళినా నెమ్మది లేదు. మందిరానికి వెళ్తుంది కానీ నెమ్మది లేదు. బలులు అర్పిస్తుంది కానీ సంతోషం లేదు. ఎందుకని? పిల్లలు లేరు కనుక. పిల్లలు ఎవరిచ్చే బహుమానం అని చెప్పాను నేను? గట్టిగా చెప్పాలి. బహుమానాల్ని జాగ్రత్తగా భద్రంగా చూసుకోండి. జాగ్రత్తగా పిల్లల్ని విచ్చలవిడిగా వదలొద్దు. దేవుడిచ్చిన బహుమానాలు అవి. బహుమానాలు కాపాడండి, ఇసిరి కొట్టొద్దండి. ఎవడెట్టా చేస్తే నాకేంటి అన్నట్టుగా ఉండదు. కొంచెం కేర్ తీసుకోండి. చిన్నప్పుడు వచ్చిన బహుమానాలు సచ్చేదాకా అర్మరలోనే ఉంటాయి. అద్దాల షోకేసులో పెట్టి ఉంటారు, కాపాడుతూ ఉంటారు. అట్లాగే పిల్లల్ని కూడా కాపాడండి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, దేవునికి అప్పచెప్పండి. దేవుడిచ్చే బహుమానం పొందుకోలేదని బాధ, వేదన, కష్టం, కన్నీళ్ళు, నిందలు, అవమానాలు, రోజు ఏడ్చేది, రోజు దుఃఖపడేది, రోజు బాధపడేది. సంతోషం అంటూ లేదు. ఆమెకి ఏదైనా సంతోషం ఉందని అనుకునే టైంకి ఎవరో ఒకరు ఏదో మాట మాట్లాడుతుంటారు. నలుగురిలో సంతోషంగా ఉండలేని స్థితి. ఇంట్లో రోజు ఏదో ఒక మాట అంటుంటే బాధ కలుగుతుంది. ఇంకా చేసేది ఏం లేక పరిగెత్తుకుంటూ షిలోహుకి వెళ్ళిందండి. ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరానికి వెళ్ళింది. హన్నా ప్రార్థన చేసిన ఆ మందిరం, సమూయేలు సేవ చేసిన ఆ మందిరానికి నేను వెళ్ళి చూశా కనుక చెప్తున్నా. చిన్న మందిరం ఇంత ఉండింటుంది. ఏ మందిరం అంత ఉండింటుంది? చిన్న మందిరం, అది శిథిలం అయిపోయింది. ఆ ప్రక్కన వేరే ఇది కట్టి ఉన్నారు. చిన్న మందిరం. షిలోహు అనే ప్రాంతానికి మేము వెళ్ళాం 2019 సంవత్సరం. సమూయేలు సేవ చేసిన సమూయేలు సేవ చేసిన ఆ మందిరానికి నేను వెళ్ళా. హన్నా ప్రార్థన చేసిన ఆ మందిరానికి. చిన్న మందిరం, అది శిథిలావస్థలో ఉంది. ఆ ప్రక్కనే ఒక పెద్ద థియేటర్లా కట్టింటారు. దాంట్లో ఈ ఇశ్రాయేల్ చరిత్ర అంతా దాంట్లో వీడియో రూపకంగా చూపిస్తుంటారు. సమూయేలు సేవ చేసింది, హన్నా ఎలా ప్రార్థన చేసింది, అవన్నీ. శత్రుడు ఆ మందిరాన్ని ఎలా కూల్చివేశారు, అవన్నీ అక్కడ వీడియో రూపకంగా చూపిస్తారు. అక్కడ ప్రత్యక్ష గుడారం నమూనాలు కూడా ఉంటాయి. అక్కడ ప్రత్యక్ష గుడారం కూడా ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో అన్ని వీడియో ద్వారా చూపిస్తూ ఉంటారు. షిలోహ్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను చాలా సంతోషపడ్డా. ఇక్కడ సమూయేలు సేవ చేసిన ప్రాంతాన్ని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. ఇంత గొప్ప ప్రవక్తలు ప్రార్థన చేసిన ఈ స్థలాన్ని తీసుకొని వచ్చారు. ప్రభా, చాలా ధన్యులం మేము. మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ స్థలంలో మేము ప్రార్థన చేస్తున్నాం. మేము ప్రార్థన చేసిన ప్రతి చోటు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేసుకున్నాం. చిన్న మందిరం. ఆ మందిరానికి వెళ్ళి హన్నా కన్నీళ్ళు విడుస్తూ వేదనతో ప్రార్థన చేస్తుంది. ఆ దైవ సేవకునికి అర్థం కాలే ఆమె ఏడ్చే విషయాలు. ఇంత ఉదయాన్నే మత్తు పదార్థాలు ఏమైనా సేవించిందా? మత్తురాలైనట్టుంది ఈమె. ఇలా వ్యాకుల పడుతుంది, ఏడుస్తుంది. ఏంటి, ఏం జరిగిందని దగ్గరికి వెళ్ళి చూశాడు. కానీ ఆయనకు అర్థం కాలేదమ్మా, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదయ్యా, నా మనోవేదన అంతటిని, నా మనోదుఖం అంతటిని యెహోవా సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తున్నా. ఆ దైవ సేవకుడు మాట చెప్పాడు. ఏమని? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీవు చేసుకొనిన మనవి ఆయన నీకు దయచేయును గాక. ఆమెతో చెప్పాడు, నీ దృష్టికి కృప పొందును గాక అనెను. వెళ్ళిపోయింది. ఇక పాస్టర్ గారు ఒక మాట చెప్పారమ్మా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీ మనవులు నీకు దయచేస్తాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడని చెప్పాడు. వెంటనే ఆ మాట నమ్మి నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనుందానని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది. అయ్యా, నువ్వు చెప్పిన మాట వాస్తవమేనయ్యా, నెరవేరుతుందయ్యా, చాలా రోజులైందయ్యా నా జీవితంలో అద్భుతం జరగక, దేవుడు అద్భుతం చేస్తాడంటావయ్యా అని ఇట్లాంటి ఏదో ప్రశ్నలు ఏమీ వేయలేదు. ఆ పాస్టర్ గారు ఒక మాట చెప్పాడు, నీకు దేవుడు పిల్లల్ని ఇస్తాడు, నీ మనవి ఆలకించాడు పోని, నీ సేవకురాల్ని నీ దృష్టికి కృప పొందిన దాన్నని ఆయన కూడా ఒక మాట చెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది.
అంటే సేవకుని మాట నమ్మింది, విశ్వసించింది. హన్నా హృదయం సంతోషించడానికి 3 కారణాలు ఉన్నాయి. దేవుని సన్నిధికి వచ్చింది, కన్నీళ్లతో ప్రార్థన చేసింది. ప్రైజ్ ది లార్డ్. అటు ఇటు పరిగెత్తకుండా ఎక్కడికి వచ్చింది? గట్టిగా చెప్పాలి. ఆయన సన్నిధిలో పర్వతాలు మైన వలె కరిగిపోతాయన్న మాట మీ అందరి జీవితాల్లో నెరవేరునుగాక. పర్వతాలు అంటే సమస్యలు ఉన్నాయా? అవి మైన వలె కరిగిపోవునుగాక. ఆ సంగతి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని మహిమపడదామా? దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలను బట్టి పర్వతాల లాంటి సమస్యలన్నీ కరిగిపోతాయని తెలుసుకోండి. అందుకని అటు ఇటు పరిగెత్తకుండా ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధికి వచ్చింది. రెండోదిగా కన్నీళ్లతో ప్రార్థన చేసింది, తన ఆత్మను కుమ్మరించింది. మూడోదిగా సేవకుని మాట నమ్మింది. అంతే. సేవకులు కొన్ని మాటలు చెప్పినప్పుడు నమ్మండి. దాని గురించి మరి ఆరాలు తీయొద్దు, అక్కర్లేదు. అవిశ్వాసానికి చోటు ఇవ్వద్దు. ఇది జరుగునా, నువ్వు చూస్తావు కానీ అనుభవించవని చెప్పాడు దైవజనుడు. ఆకాశపు వాకిలు ఇప్పిన ఇది జరుగుతుందా అన్నాడు. అలాంటి అవిశ్వాసం కూడా ఉంటారు. ఇది జరుగుతుందా, ఇది నిజమేనా, ఇక్కడ మందిరం కట్టబడుతుందా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అవుతుందా, ఇది జరుగుతుందా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నిజమేనా, ఇలా అవుతుందా, అలా అవుతుందా అని ఆ దీర్ఘాలు తీయొద్దు. ఇక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడా? నమ్మండి. మీ పిల్లల చదువుల్లో దేవుడు జయము దయచేయునుగాక, ఉద్యోగాలు దయచేయునుగాక, వివాహములు మీ పిల్లలకు జరిగించునుగాక, చేతి పనుల్లో స్థిరపరచునుగాక, వ్యాపారాల్లో స్థిరపరచునుగాక, పరలోక జ్ఞానంతో మీ బిడ్డలు నింపునుగాక, ఇశ్రాయేలు దేవునితో మీరు చేసుకున్న మనవులు మీకు దయచేయునుగాక అన్నప్పుడు నమ్మండి. అన్న ఇలా జరుగుతుందంటావా, అలా జరుగుతుందంటావా, మా ఆయన గారు మారిపోతాడంటావా అనొద్దు. సేవకుల మాట చెప్పినప్పుడు నమ్మండి, విశ్వసించండి. అది అలాగే జరుగుతుంది. దేవుని సన్నిధికి వచ్చావు, కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్న పాస్టర్ గారు ఏదని చెప్తే నమ్మట్లా. ఎలా హృదయం సంతోషిస్తుంది? అర్థమవుతుందండి. వచ్చేవాళ్ళు బాగానే వచ్చారు మందిరానికి, ప్రార్థన చేసేటప్పుడు ఎలుగెత్తి ప్రార్థన చేశారు. కానీ సేవకులు చెప్పే మాటలు మాత్రం నమ్మరు, నిద్రపోతుంటారు. హాయిగా స్తంభానికి అనుకుని హాయిగా నిద్రపోతుంటారు. కొంతమంది కింద పడి డొల్లాడి పని చేయమంటే చేస్తారు, కానీ వాక్యం మాత్రం పొరపాటున వినరు. ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు, కానీ వాక్యం వినేటప్పుడు మాత్రం వినరు. ఎటు తిరుగుతుంటారు. వాక్యం మాత్రం నచ్చదు కొంతమందికి. కొంతమంది నిద్రపోతుంటారు, కొంతమంది ఆవలిస్తుంటారు, కొంతమంది ఇంకా అశ్రద్ధగా ఉంటారు. చెప్పిన మాటలు నమ్మాలి. ప్రార్థించే నీవు, దేవుని సన్నిధికి వచ్చిన నీవు, సేవకులు చెప్పే మాట యందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. ఈ రోజున మీరు చేసుకున్న మనవులు దేవుడు మీకు దయచేయునుగాక, మీ హృదయం సంతోషింపచేయునుగాక, యెహోవాను బట్టి మీరు సంతోషించెదరుగాక. హల్లెలూయా. నీ హృదయం ఆనందించాలంటే దేవుని సన్నిధికి రా, ఆయన ఆశ్రయించు, ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడిచి దీనుడవై ప్రార్థించు. దైవ సేవకులు చెప్పే మాటలు విను, వాటిని విశ్వసించు. నీవు ప్రార్థించినట్టుగా జవాబులు ఇస్తాడు. నీవు యెహోవాను బట్టి సంతోషించబోతున్నావు. చప్పట్లు కొడతాం గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమె మనవిని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు, చక్కటి బహుమానం ఇచ్చాడు, చక్కటి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని దేవుని సన్నిధికి తీసుకెళ్ళి పరిచర్యకి అప్పగించిన తర్వాత చక్కగా విజ్ఞాపన చేస్తుంది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ప్రైజ్ ద లార్డ్. తనకిచ్చిన కుమారుని బట్టి హన్నా సంతోషించింది. ఆ కుమారుని సేవలు వదిలిపెట్టి సంతోషించింది.
దేవుని పరిచర్యకు అప్పగించి సంతోషించింది. కుమారుని ఇచ్చినందుకు సంతోషం, ఆ కుమారుని మందిరానికి తీసుకెళ్ళినందుకు సంతోషం, ఆ కుమారుని సేవకుల దగ్గర పరిచర్యకి ఇచ్చినందుకు, మా ఊడు పరిచర్య చేస్తున్నాడు, మా అమ్మాయి పరిచర్య చేస్తుంది, అక్కడికి వెళ్ళారు ఏమైపోతారని తెగ ఆరాలు తీస్తుంటారు. కొంతమంది తెగ ఆరాలు తీస్తుంటారు. అక్కర్లేదు, మా అబ్బాయి సేవ చేస్తున్నాడు, మా అమ్మాయి పరిచర్య చేస్తుంది, మా పిల్లల పరిచర్యలు ఉండడం చాలా సంతోషం, మందిరంలో ఉండడమే సంతోషం, వాళ్ళు సేవకులతో ఉండడం సంతోషం, సేవ చేయడం సంతోషం. ప్రైజ్ ది లార్డ్. మందిరంలో దీపం ఆరిపోకుండా కనిపెట్టుకున్నాడు, భాగ్యం ఇచ్చాడు మా అబ్బాయికి, చాలంతే, అదే ఆనందం. మీ అబ్బాయి పరిచర్య చేస్తుంటే మీరు ఎంతమంది సంతోషిస్తున్నారు? మీ పిల్లలు, మీ కుమార్తెలు, కుమారులు పరిచర్య చేస్తుంటే సంతోషిస్తున్నారా? కొంతమంది పిల్లలు ఇక్కడే పడి ఎంత పరిచర్య చేస్తున్నారంటే అద్భుతం అన్నమాట. ఇక మీ పిల్లలు పరిచర్యలు ఉన్నారని సంతోషించండి, సేవలో ఉన్నారని సంతోషించండి. ఎవరైనా సేవకిచ్చుంటే పిల్లల్ని, సేవకులతో కలిసి పరిచర్యలు ఉన్నారని సంతోషించండి. మందిరంలో దీపం ఆరిపోకుండా కనిపెట్టుకున్నాడని సంతోషించండి. మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లుతున్నాడని సంతోషించండి. దేవునితో మాట్లాడుకుంటున్నాడని సంతోషించండి ప్రార్థన చేస్తున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇట్లాంటి సంతోషాలు ఉండవు కొంతమందికి, ఇట్లాంటి సంతోషాలు ఉండవు. పిల్లల్ని ఇచ్చాడని సంతోషించడం, ఆ పిల్లలు మందిరంలో ఉన్నారని సంతోషించడం, వాళ్ళు పరిచర్య చేస్తున్నారని సంతోషించండి చాలు. హృదయమందు మీరు సంతోషించేటట్లుగా యెహోవాను బట్టి మీరు సంతోషించుదురుగాక. దేవుడు మీకు ఇచ్చిన పిల్లల్ని బట్టి సంతోషించుదురుగాక. వాళ్ళు పరిచర్య చేస్తున్నారని సంతోషించెదరుగాక. వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారని సంతోషించెదరుగాక. హల్లెలూయా. సేవకు అప్పగించామని సంతోషించుదురుగాక. హల్లెలూయా. మా తల్లిదండ్రులు మమ్మల్ని సేవకిచ్చి సంతోషించారు, మరలా మా గురించి వాళ్ళు ఆలోచించడం, ఆరాలు తీయడం, ఆశించడం ఏదైనా ఇట్లాంటివి చేయరు. మీరు దేవుని సేవకులనా, అద్భుతంగా దేవుడు వాడుకుంటున్నారు, ఇంకా దేవుడు వాడుకోవాలి మిమ్మల్ని అని ప్రార్థన చేస్తారు. ఇంటికి ఎప్పుడు వస్తావురా, ఇట్లాంటి ఆరాలు తీయరు. ఇంటికి వచ్చి పోయి ఒకసారి వాస్తవం చెప్తాను, నా తల్లిదండ్రులు ఎప్పుడు నన్ను అట్లా అడిగినట్టు నాకు తెలియదు. నేను ఆరాధనకి వెళ్ళినా వాళ్ళు ఇంటికి రమ్మని కూడా అడగరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, సేవలో ఉన్నాడంతే, అంతకంటే సంతోషం ఏముంది? లోకంలో కాదు కదా, తాగుబోతులతో కాదు కదా, తిరుగుబోతులతో కాదు కదా, వ్యభిచారులతో, దొంగలతో, నరహంతకులతో కాదు కదా, దేవుని సన్నిధిలో ఎవరితో ఉన్నట్టు? అంతకంటే సంతోషం ఏం కావాలి? పిల్లలు తాగుబోతులతో తిరిగితే మీరు బాధపడాలి, అప్పుడు సంతోషపడడం కాదు. మీ పిల్లలు దేవుని సన్నిధిలో దేవునితో ఉన్నారని సంతోషించండి చాలు. పిల్లల్ని ఇచ్చినందుకే ఆమె సంతోషించింది, ఆ పిల్లల్ని దేవుని పరిచర్యకు అప్పగించినందుకు ఇంకా సంతోషించింది. అలా మీరు సంతోషించేటట్లుగా ప్రభు మీకు సహాయం చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క కుమారుని సంపాదించుకొని దేవుని సన్నిధిలో సంతోషించి దేవునిలో ఆనందించింది హన్న. ఆ తర్వాత యోహాను, జకరియా, ఎలిజబెత్తులకి దేవుడు కుమారుని ఇచ్చాడు. యోహాను పుట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులకు దేవుడు సంతోషం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ద్వారా అనేకులకు సంతోషం ఇచ్చాడు. చదువుతారు ఆ మాటలు, లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వాక్యం. నీకు సంతోషమును మహానందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు, మీ పిల్లలు పుట్టినందున, మీకు పిల్లలు పుట్టినందున అనేకులు సంతోషిస్తున్నారా? తల్లిదండ్రులని మీకు సంతోషం ఉందో ఒకసారి పరిశీలించుకోండి. ఒక ప్రవక్త పుట్టబోతున్నాడు, అతని ద్వారా అనేకులు సంతోషిస్తారు. తల్లిదండ్రులైన మీకు
సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హన్నాకి దేవుడు పిల్లల్ని ఇచ్చినందుకు సంతోషపడింది. ఇప్పుడు ప్రార్థించినటువంటి జకరియా ఎలిజబెత్తులకు, ఆయన కట్టడలు అనుసరించి నడిచినటువంటి జకరియా ఎలిజబెత్తులకు ఒక ప్రవక్తని ఇవ్వబోతున్నాడు. ఆ ప్రవక్త పుట్టినందువల్ల నీకు సంతోషం, అనేకులకు సంతోషం కలగబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి పిల్లల్ని ఇవ్వబోతున్నాడంటే దేవుడు అవిధేయులైన వారిని నీతిమంతుల జ్ఞానం అనుసరించి నడిపించుటకు త్రిప్పేటువంటి పిల్లల్ని ఇవ్వబోతున్నాడు. ఎవడైనా అవిధేయుడు ఉంటే, ఏయ్ నువ్వు చేసే పని కరెక్ట్గా సరిగా ఉండో, ఇక నేను సరిగా నడువు అని బుద్ధి మాటలు చెప్పి దేవుని సన్నిధికి నడిపించేటువంటి ఒక చక్కటి కుమారుని నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవిధేయులుగా నడుచుకునే వాళ్ళకి హెచ్చరించి బుద్ధి చెప్పి మంచి మాటలు బోధించి దేవుని సన్నిధికి నడిపించి, నీ వస్త్రధారణ సరిగా లేదు బ్రదర్, సరిగా ఉంటే మంచిది అని మంచి విషయాలు చెప్పి దేవుని సన్నిధికి నడిపించడం. మాట సరిగా లేదు, ప్రవర్తన సరిగా లేదు, పద్ధతులు సరిగా లేదు, కోపాన్ని తగ్గించుకోవాలి, ఆవేశాన్ని తగ్గించుకోవాలి, నడక, నువ్వు నడిచే నడక, మాట్లాడే మాటలు, ప్రవర్తించే ప్రవర్తన, వస్త్రధారణ అన్నీ మార్చుకుంటే మంచిది అని జ్ఞానాన్ని బోధించి అవిధేయులైన వారిని నీతిమంతుల వైపు త్రిప్పే ఒక కుమారుడు. అట్లాంటి పిల్లలు ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లలు ఏం చేయాలండి? దేవుని దృష్టికి గొప్ప వాళ్ళు అవ్వాలి, అవిధేయులని నీతిమంతుల వైపుకు నడిపించాలి, తండ్రుల హృదయాల్ని పిల్లల తట్టుకు త్రిప్పేటువంటి ఒక ప్రత్యేకత ఉండాలి, దైవ దృష్టికి గొప్ప వాళ్ళుగా ఉండాలి. అలాంటి పిల్లల్ని దేవుడు మీకు ఇస్తాడు. మీరు దేవుని బట్టి సంతోషించెదరుగాక. హల్లెలూయా. నీకు ఎక్కువ ఆనందం ఉంటుంది, అలాగే అనేకులు సంతోషిస్తారు. చక్కటి పిల్లల్ని ఇచ్చి మీ హృదయాల్ని దేవుడు సంతోషింపచేయునుగాక. ఎలాంటి పిల్లలంటే దేవుని సన్నిధిలో పరిచర్య చేసే పిల్లలు. రెండోదిగా దేవుని కోసం అనేకుల్ని దేవుని వైపు త్రిప్పేటువంటి పిల్లలు, దేవుని మార్గాల్ని చక్కబెట్టేటువంటి పిల్లలు, దేవుని మార్గాల్ని బోధించే పిల్లలు, దేవుని మార్గాల్ని సరిచేసేటువంటి, దేవుని మార్గాల్ని సిద్ధపరిచేటువంటి పిల్లలు, అవిధేయులకి జ్ఞానం బోధించే పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి పిల్లల్నిచ్చి మీ హృదయాల్ని దేవుడు సంతోషంతో నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఒక సమూయేలును బట్టి ఆ తల్లి ఆనందించింది, యోహాను బట్టి తల్లిదండ్రులు కొంతమంది ఆనందించారు. ఇప్పుడు యేసు ప్రభు పుట్టినందున ప్రపంచంలో ఉన్న సర్వమానవాళ్ళు సంతోషించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రజలందరికీ కలగబోయే శుభవర్తమానం, సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. ఒక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసును బట్టి సర్వమానవాళ్ళు సంతోషించెదరుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులకు కాదు, సమాజానికి కాదు, సర్వ ప్రపంచానికే సంతోషాన్ని కలిగించేటువంటి లోక రక్షకుణ్ణి యేసయ్య పరలోకపు తండ్రి భూమి మీద పుట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన హృదయాలు యేసయ్యను బట్టి సంతోషించునుగాక. మన హృదయాలు యెహోవాను బట్టి సంతోషించునుగాక. మనం నిత్యము ఆయన చేసే అద్భుతాలని తలంచి సంతోషించదుముగాక. యేసుక్రీస్తు ఎవరంటే లోక రక్షకుడు, పాపులను విమోచించే విమోచకుడు, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించేవాడు, మరణంలో ఉన్న వారిని జీవంలోనికి దాటించేవాడు, దరిద్రతలో కరువు కోరలు పీడించబడుతున్న వాళ్ళని ఐశ్వర్యంతో నింపేవాడు, మితిలేనంత వృద్ధిక్షేమము కలుగచేయవాడు. చప్పట్లు కొడతామా గట్టిగా? మితిలేనంత వృద్ధిక్షేమం కలుగజేసేవాడు. ఆయన్ని బట్టి మనం సంతోషించదముగాక.
మీ పిల్లల్ని బట్టి మీరు మాత్రమే కాదు, మీ పిల్లల్ని బట్టి కొందరు మాత్రమే కాదు, మీ పిల్లల్ని బట్టి సర్వమానవాళ్ళు సంతోషించేటట్లుగా ప్రభు సహాయించెనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలు మీ కళ్ళ ముందు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు మీరు ఎంత సంతోషిస్తారండి. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపిస్తున్నప్పుడు మీకు ఎంత సంతోషం. ప్రియ సహోదరులారా, యేసయ్యను బట్టి సర్వప్రపంచం ఈ నెలలో సంతోష ధ్వనులు పాడి దేవుని స్తుతించబోతున్నారు. ప్రపంచమంతా ఈ నెలంతా సందడులే, సంబరాలే. ప్రైజ్ ది లార్డ్. ఒక యేసయ్య పుట్టినందుకు అందరి హృదయాల్లో సంతోషం. ఇంకెవరికైనా రక్షణ లేదా? వారికి రక్షణనిచ్చి సంతోషింపచేయునుగాక. ఎవరైనా చీకటిలో ఉన్నారా? వారిని వెలుగులో నడిపించి సంతోషింపచేయునుగాక. ఎవరైనా మరణాంధకారంలో ఉన్నారా? వారిని జీవంలోనికి దాటించి సంతోషింపచేయునుగాక. రోగాలతో ఉన్నారా? ఆరోగ్యం ఇచ్చి సంతోషింపచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దీన దరిద్రతలో ఉన్నారా? ఐశ్వర్యంతో నింపునుగాక. మితిలేనంత వృద్ధిక్షేమం కలుగ చేయునుగాక. హల్లెలూయా. సర్వ ప్రపంచానికి సంతోషాన్ని ఇచ్చేటువంటి లోకరక్షకుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. యేసయ్యను బట్టి మనమంతా సంతోషించదుముగాక. ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధికి వెళ్ళిన హన్నా సంతోషించింది. ప్రార్థించి దేవుని కోసం పెంచాలని ఒక కుమారుని ఇస్తే ప్రార్థన చేసుకున్న వారికి చక్కటి కుమారుని ఇచ్చాడు. వాళ్ళని బట్టి హృదయం సంతోషించింది. దీనురాలు, సామ్యురాలు, దయాప్రాప్తురాలు, కృప పొందిన వ్యక్తి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి లోక విమోచన కోసం, లోక పాపముల ప్రాయశ్చిత్తం కోసం ఒక పరిశుద్ధునికి జన్మనివ్వాలని పవిత్రతను కాపాడుకొని జీవించిన మరియమ్మ తల్లి గారికి దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. ఆయన్ని బట్టి ఆమె మాత్రమే కాదు, తరతరాల వాళ్ళందరూ సంతోషించేటట్లుగా ఆమెను గురించి పాడి కొనియాడి ధన్యురాలని స్తుతించేటట్టుగా సర్వ ప్రపంచం ఈ సూర్య చంద్ర నక్షత్రంలో ఉన్నంత కాలం, భూమి ఆకాశంలో ఉన్నంత కాలం సర్వ ప్రపంచంలో ఉన్న ప్రజలు సంతోషించేటట్లుగా చక్కటి కుమారుని దేవుడు మరియమ్మ ద్వారా ఈ భూమి మీదకి భూమి మీద ఉన్న ప్రజలకి దేవుడు కుమారుని ఇచ్చాడు. ఆయన్ని బట్టి ఆ తల్లిదండ్రులకే కాదు, సర్వ ప్రపంచంలో ఉన్న ప్రజలకి సంతోషాన్ని దేవుడు కలుగజేశాడు. నీవు యెహోవాను బట్టి సంతోషించదవుగాక. ప్రైజ్ ది లార్డ్. నీ పిల్లల్ని బట్టే కాదు, నీ ప్రార్థన ఆలకించినప్పుడు అద్భుతాలు చేసిన దాన్ని బట్టే కాదు, యేసుక్రీస్తుని బట్టి కూడా మీరు ఆనందించెదరుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మీ ప్రార్థనలు ఆలకించి మీ హృదయాల్లో సంతోషాన్ని కలుగు చేయునుగాక. ఇంకా 3 విషయాలు ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను. దేవుని సన్నిధిలో విమోచన కలుగజేసి సంతోషం ఇస్తాడని, బలవంతుల చేతిలో నుండి విడిపించి సంతోషం ఇస్తాడని, అలాగే పాతాళంలోనికి మన ప్రాణాలని నెట్టివేయకుండా మనల్ని తప్పించి కాపాడి సంతోషం ఇస్తాడని, ఇలా కొన్ని విషయాలు ఉన్నాయి. తర్వాత నేను ఆ విషయాలు మీకు తెలియజేస్తే చాలా సమయమైంది. మీ హృదయాల్ని దేవుడు సంతోష సమాధానాలతో నింపి నడిపించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ చక్కగా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి స్తోత్రం అని చెప్పండి అందరూ. స్తోత్రం, 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 స్తోత్రం. నీవు యెహోవాను బట్టి సంతోషిస్తావు అన్న మాటలు మన జీవితాల్లో నెరవేర్చినందుకే స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. యెహోవాను వెదుకు వారికి సంతోషం ఇస్తాడని సెలవిచ్చిన దేవుడు, ఆయన వెతికినప్పుడల్లా, ఆయన స్తుతించి ఆరాధించి ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడల్లా మన హృదయాల్లో సంతోషం ఇచ్చిన యేసయ్యకి స్తోత్రం చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. దీనులకు సంతోషం ఇస్తాడని సెలవిచ్చిన దేవుడు, ఆయన సన్నిధిలో ఆయన కృప పొందుతూ దీనత్వం కలిగి జీవించినట్లుగా సహాయం చేసిన యేసయ్యకి స్తోత్రం చెప్దామా? స్తోత్రం, స్తోత్రం. ఆయన ఆశ్రయించిన వారందరికీ సంతోషం ఇస్తానని చెప్పిన దేవుడు, ఆయన ఆశ్రయించే కృపనిచ్చి సంతోషంతో నింపినందుకు స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు తనకిచ్చిన పిల్లల్ని బట్టి హన్నా సంతోషించినట్లుగా ప్రతి ఒక్కరికి చక్కటి పిల్లల్నిచ్చి
వారిని ఆశీర్వదించి గొప్ప చేసి సంతోషంతో నింపిన యేసయ్యకి స్తోత్రం చెప్దామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. లోక రక్షకుడైన యేసయ్యను బట్టి సర్వమానవాలు సంతోషించినట్లుగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గట్టిగా 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 డిసెంబర్ మాసంలో మన హృదయాల్ని సంతోషంతో నింపిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ అవసరాలు అక్కరలు తీర్చి ఆశీర్వదించి మితిలేనంత వృద్ధి క్షేమం కలుగజేసి సంతోషం ఇచ్చిన యేసయ్యకి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. ప్రార్థనలు ఆలకించి వాగ్దానాలు నెరవేర్చి ఆయన రాకడ రాజ్యానికి సిద్ధపరిచిన త్రియేక దేవునికి చివరిగా బిగ్గరగా చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన. ప్రేమ స్వరూపి, పరిశుద్ధుడా, ఆశ్రయుడా, నీ ఘనమైన నామానికి వందనం తండ్రి. ప్రతి నెల 1వ తేదీ ఇలాగూ నీ మందిరములో కలుసుకొని మీరిచ్చిన వాగ్దానమును బట్టి, దైవ సేవకుల నోట నుండి వచ్చిన వచనములను బట్టి ఒక్కొక్క మాసం మీరు మా జీవితాలను పురికొల్పుతూ వర్ధిల్ల చేసుకుంటూ మరింతగా మీతో అనుబంధముగా సాగిపోవుటకు మహాకృపచేత మమ్మల్ని ఏర్పరచుకొని నడిపించుకున్నందుకు స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. అందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒక్కొక్క నెల వాగ్దానము నెరవేర్చినందుకై స్తోత్రం. ఈ 12వ మాసములో తండ్రి, నీవు యెహోవాను బట్టి సంతోషించెదవు అని వాగ్దానం చేశావు యేసయ్య. గత దినాలలో ఉన్న దుఃఖము, బాధ, నింద, కష్టము, అవమానాలు తొలగించాలని, విడిపించాలని తండ్రి మీ నామము పేరట నా అడగమన్నావు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి అని చెప్పావు తండ్రి. నీ యొద్దకు వచ్చిన మీ బిడ్డలు అడుగుతూ ఉండగా ఒక్కొక్క బిడ్డ హృదయాలలో ఇప్పుడే సంతోషం కలుగునుగాక, సంతోషం కలుగునుగాక. దుఃఖము, నిట్టూర్పులు ఎగిరిపోయి బిడ్డల తలల మీద సంతోషం ఉండునుగాక. ఆయన సన్నిధిని వెతుకు వారికి సంతోషం కలుగుతుందన్నావు తండ్రి. వెండిని వెతికినట్లుగా మేము వెతుకుచున్నాము నాయన. తప్పిపోయిన దానిని వెతికినట్లు వెతుకుతున్నాము తండ్రి. ఏ విషయంలో సంతోషం పోగొట్టుకున్నారో నాయన, నీ సన్నిధికి చేరి ఉన్న ప్రతి బిడ్డకి మహా సంతోషం కలుగునుగాక, నిత్య సంతోషం కలుగునుగాక, పరిపూర్ణ సంతోషం కలుగునుగాక, అధికమైన సంతోషం కలుగునుగాక. అలాగా మీరు ఆశీర్వదించినందుకై నీకు స్తోత్రములు తండ్రి. ఎవరికి మీరు సంతోషం ఇస్తారు? ఆశ్రయించిన వారికి సంతోషం ఇస్తానన్నావు, దీనులకు సంతోషం ఇస్తానన్నావు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉన్నదన్నావు నాయన. నీ సన్నిధిని వెతికిన అన్నకు నాయన సంతోషాన్ని కలగజేసినందుకై నీకు స్తోత్రం. జకరియా, ఎలిజబెతుల కుటుంబానికి సంతోషాన్ని కలగజేయటమే కాకుండా అనేకులకు సంతోషాన్ని కలిగించావు నాయన. నాయన మీ పుట్టుక ద్వారా ప్రపంచానికి సంతోషాన్ని కలిగించావు తండ్రి. ఈ 1వ తేదీ ఈ కూడికలో పాలు పొందిన వారందరికీ మహా సంతోషం కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. పరిశుద్ధాత్మ సంతోష భరితులవుదురుగాక. ఆ విధంగా మీరు అభిషేకించినందుకు ఈ స్తోత్రము నాయన. ఉల్లసింప చేయబోతున్నందుకు ఈ స్తోత్రం. మహా సంతోషం ఒక్కొక్క కుటుంబంలో కలుగునుగాక. నా తండ్రి, కట్టబోతున్న మందిరము మహా సంతోషంగా మా కన్నుల ఎదుట పెట్టినందుకు ఈ స్తోత్రములు తండ్రి. నాయన, కట్టబడుతున్న మందిరము కొరకు సంతోషముతో మేము గుప్పిళ్ళు విప్పునట్లుగా, సంతోషముతో పరిచయం చేయునట్లుగా, సంతోషముతో అప్పగించిన దానిని బాధ్యతగా చేయునట్లుగా అయ్యా, సంతోషముతో పని ముగించేటట్లుగా ఆ విధంగా మీరు చేయబోతున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఒక్కొక్కరి విచారములు కొట్టివేసి వారికి ఆనందము, సంతోషము గలవారై నా తండ్రి నీ రాజ్యములో చేరేంత వరకు ఇది మొదలుకొని ఒక్కొక్క బిడకు సంతోషం కలుగునుగాక. మందిరము కట్టబడుతున్న బిడలకు సంతోషం కలుగునుగాక. పరిచర్య చేస్తున్న బిడలకు సంతోషం కలుగునుగాక.
ఆ విధముగా నీ ఆవరణములు అడుగు పెడుతుండగానే దుఃఖము, బాధ, నింద, కష్టము, అవమానము, రోగము, శాపము, దరిద్రత, పేదరికము తొలగిపోయి సంతోషముతో కొవ్విన దూడలు గంతులు వేయునట్లుగా ఇది మొదలుకొని నీ బిడ్డలు గంతులు వేయుదురుగాక, హర్షించుదురుగాక, పరవళ్ళు త్రక్కుదురుగాక, నాట్యమాడుదురుగాక. అలాంటి అభిషేకం ఈ ప్రాంగణం అంతా మీరు నింపినందుకు ఆయనకు స్తోత్రములు నాయన. అద్భుతాలు చేయబోతున్నందుకు ఆయనకు స్తోత్రములు. నీ మాటలు బోధించిన నీ దాసునికి మహా సంతోషం, నిత్య సంతోషం, పరిపూర్ణమైన సంతోషం నీ దాసుని తల మీద ఉండునుగాక, నీ దాసుని నోట ఉండునుగాక, హృదయములో ఉండునుగాక. అలాగ మీరు చేసినందుకు ఈ స్తోత్రములు తండ్రి. ఆ సంతోషాన్ని సమస్త జనులకు, కట్టబడుతున్న మందిర పరిచారకులు పంచునట్లుగా మరింతగా దీవించి బూదిగంతల వరకు సంతోషాన్ని ప్రకటించేటట్లుగా నీ చేతిలో వాడుకోబోతున్నందుకు ఈ స్తోత్రం. మంచి ఆరోగ్యం ఇవ్వండి, బలమునివ్వండి, అభిషేకమునివ్వండి, కృపనివ్వండి, తలాంతులు వరములు ఇవ్వండి. సంతోషముతో వివరించి ఘనపరుచున్నట్లుగా వాడుకోండి నాయన. ఇక్కడ కూడి ఉన్న ప్రతి సేవకుని నాయన వారి పరిచర్యలో మహా సంతోషం కలుగునగాక, ప్రతి సేవకురాలికి సంతోషం కలుగునగాక. ఆ సంతోషం వారు పొందుకొని సంఘాలకు వివరించేటట్లుగా మీరు దీవించబోతున్నందుకు ఈ స్తోత్రం. సంతోషించేటట్లుగా మమ్మల్ని అందరినీ నైనా ఈ మాసములో 1వ తారీఖు మొదలు పెట్టినందుకు ఈ స్తోత్రములు తండ్రి. నీ బిడ్డలు ఇక్కడ నుండి సంతోషముతో వారి గుమ్మములు అడుగు పెడుతుండగా సంతోష కార్యాలు చూచుదురుగాక, సంతోషం అనేకులకు పంచుదురుగాక, సంతోషముతో కుటుంబాలుగా నడిపించబడుదురుగాక. ఆ ప్రాంత ప్రజలందరూ సంతోషముతో నీ సన్నిధికి వచ్చి పరవశులై నీ రాజ్యములో చేరేటట్లుగా సంతోష గుంపుతో నైనా వారు సియోనుకు వచ్చెదరు, పాటలు పాడుతారు. చెప్పిన లేఖనాలు ఒక్కొక్క బిడలో సంఘములో సేవకులను నెరవేర్చి మహిమ పొందుమని ఇట్టి భాగ్యం ఇచ్చినందుకు ఈ వందనాలు చెల్లిస్తూ ఈ నెలలో జరుగుతున్న ప్రతి కార్యక్రమములో నైనా మీరే నడిపించి మహిమ పొందుమని, సర్వ ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొనుమని నజరేయుడైన యేసయ్య శక్తిగల నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సన్నిధి ఈ వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందిన ప్రతి వారికిని, దైవ సేవకులకును, కట్టబోతున్న మందిరానికి ఆయన కృప, సంతోషం సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బలో యేసు మహారాజుకే. హల్లెలూయా.